నమస్తే. వైసీపీ అధినేత వైఎస్ జగన్కు తెలంగాణలో క్రేజ్ మామూలుగా లేదనడానికి గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలే అందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ప్రధానంగా ఈరోజు ఖమ్మంలో జరుగుతున్నటువంటి రైతు ఆశీర్వాద సభ, రైతు భరోసా నిధుల విడుదల సందర్భంగా మధిర నియోజకవర్గం జగన్నాథపురంలో కాంగ్రెస్ పార్టీ ఆశీర్వాద సభ నిర్వహిస్తుంది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ కట్టినటువంటి ఫ్లెక్సీలు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్, అదేవిధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కూడినటువంటి ఫ్లెక్సీలు అక్కడ దర్శనం ఇవ్వడం ఇప్పుడు చాలా ఖమ్మం జిల్లాలో ఆసక్తికరంగా మారినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇక కొద్ది రోజుల క్రితం అదే ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ నిర్వహించినటువంటి ఒక సమావేశంలో వైసీపీ జెండాలతో పాటు వైసీపీ ఫ్లెక్సీలు, అదేవిధంగా కేటీఆర్ జగన్లతో కూడుకున్నటువంటి ఫ్లెక్సీలు కూడా దర్శనమిచ్చాయి. సో మొత్తం మీద తెలంగాణలో అధికార ప్రతిపక్ష క్యాడర్ మాత్రం జగన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గానే ఫ్లెక్సీలు కడుతున్నటువంటి సందర్భం. ఇటీవల రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా కూడా కూకట్పల్లి నుంచి మొదలు తెలంగాణ భవన్ వరకు కేటీఆర్, అదేవిధంగా కేసీఆర్, రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డితో కూడినటువంటి ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. సో మొత్తం మీద ఎందుకంటే దివంగత నేత వైఎస్ఆర్ చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి తెలంగాణలో ఎక్కువగా ఆయనకు అభిమానున్నారు. ఆయన చనిపోయిన తర్వాత ఆ అభిమానం అంతా జగన్మోహన్ రెడ్డి వైపు చూపిస్తున్నటువంటి సందర్భం. ఇక జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు కానీ, లేదంటే వైఎస్ఆర్ గారి జయంతి వర్ధంతి రోజు కానీ ఎక్కువగా తెలంగాణలో ఉన్నటువంటి వైఎస్ఆర్ అభిమానులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి అభిమానులు కావచ్చు, వీరంతా కూడా స్టేటస్తో ఓరెత్తిస్తుంటారు. ఇప్పుడు తాజాగా ఖమ్మం జిల్లా అందుకు వేదిక అయింది. ఖమ్మం జిల్లా రైతు ఆశీర్వాద సభలో వైఎస్ఆర్ గారితో పాటు జగన్మోహన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్కతో కూడుకున్నటువంటి ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. అయితే ఖమ్మం జిల్లాలో కొంత పాలిటిక్స్ అంటే డిఫరెంట్గా ఉంటాయని చెప్పుకోవచ్చు. 2014లో తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వేరువేరుగా విడిపోయిన తర్వాత ఒకేసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పోటీ చేసింది. 2014 ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేసినటువంటి వైసీపీకి ఖమ్మం జిల్లా ప్రజలు పట్టం కట్టారని చెప్పుకోవచ్చు. పట్టం అంటే 3 అసెంబ్లీ సీట్లతో పాటు ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం ఎంపీగా అప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి గెలుపొందినటువంటి సందర్భం. తెలంగాణలో అంటే తెలుగు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ కూడా వైసీపీకి 3 ఎమ్మెల్యే సీట్లు, 1 ఎంపీ సీట్లు ఖమ్మంలో దక్కాయి. ఆ తర్వాత ఆంధ్ర ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటి మధిర కావచ్చు, అశరావుపేట కావచ్చు, పినపాక కావచ్చు, ఖమ్మం టౌన్ కావచ్చు, వీటన్నిటిలో కూడా వైసీపీకి మేజర్ బలం ఉందని చెప్పుకోవచ్చు. దీనికి తోడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వైఎస్ రాజశేఖర రెడ్డికి వీరవిధేయుడు. ఆయన చాలా సందర్భాల్లో కూడా వైఎస్ఆర్ను తమ దేవుడిగా, వైఎస్ఆర్ లాంటి ముఖ్యమంత్రిని చూడలేదని కూడా ఆయన బహిరంగంగానే వ్యాఖ్యానించిన సందర్భాలు. సో బట్టి విక్రమార్క సొంత నియోజకవర్గం మధిరలో సభ జరుగుతుంది కాబట్టి వైసీపీ అభిమానులు, అదేవిధంగా బట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి అభిమానులు కూడా జగన్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారని కూడా అక్కడ స్థానికులు చెబుతున్నటువంటి మాట. అదేవిధంగా ఇటు వైఎస్ఆర్ జయంతి రోజు కేటీఆర్, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డితో కూడుకున్నటువంటి ఫోటోలను కూడా ఇక్కడ హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. సో మొత్తం మీద ఏపీ పాలిటిక్స్లోనే కాకుండా తెలంగాణ పాలిటిక్స్లో కూడా వైసీపీ అధినేత జగన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారుతున్నటువంటి పరిస్థితి. కేవలం 2014 ఎన్నికల్లో మాత్రమే తెలంగాణలో పోటీ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత ఒక ఓపెన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. తాను ఏపీ పాలిటిక్స్ మాత్రమే చూస్తాను, ఇప్పట్లో తెలంగాణలో పోటీ చేసే ఆలోచన లేదు, తెలంగాణలో పార్టీని విస్తరించేటువంటి అవకాశాలు ఇప్పుడైతే లేవని చెప్పి కూడా 2-3 ఏళ్ల క్రితం కూడా ఆయన బాహాటంగానే ప్రకటించారు. పూర్తిగా ఏపీ రాజకీయాలపైనే జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టారు. కానీ ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇటు టీఆర్ఎస్ జగన్మోహన్ రెడ్డితో స్నేహాస్తం కోరుకుంటుంది. ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ పార్టీ కూడా
వైఎస్ఆర్ను ఓన్ చేసుకోవడంతో పాటు జగన్తో కూడుకున్నటువంటి ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా జగన్ను అంటే జగన్తో ఏమైనా స్నేహస్తం అంటే కోసం ప్రయత్నిస్తుందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి వచ్చారు కాబట్టి ఆయనకు సంబంధించి టీడీపీ ఫ్లెక్సీలు కూడా ఆ రైతు ఆశీర్వాద సభలో ఏర్పాటు చేశారు. అయితే అందులో చంద్రబాబు ఫోటో లేకపోవడం ఇక్కడ విశేషం. ఎన్టీఆర్ గారితో పాటు అదేవిధంగా బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి ఫోటోలతో టీడీపీ అభిమానులు రేవంత్ రెడ్డికి సంబంధించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మొత్తం మీద ఖమ్మం వేదికగా వైఎస్ జగన్తో కూడుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కలతో ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఎందుకంటే 2014లో వైసీపీ ఎంపీగా గెలిచినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లా నుంచే ఇప్పుడు మంత్రిగా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పినపాక నుంచి వెంకటేశ్వర్లు, అదేవిధంగా అశ్వరావుపేట నుంచి, అదేవిధంగా ఇల్లందు నుంచి కోరం కనకయ్య గతంలో వైసీపీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలే. సో వీళ్ళంతా కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. కోరం కనకయ్య కావచ్చు, పాయం వెంకటేశ్వర్లు కావచ్చు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, వీరంతా కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఎట్ దట్ సేమ్ టైం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పూర్తిగా వైఎస్ఆర్ కుటుంబానికి లాయల్గా ఉన్నటువంటి వ్యక్తి. సో ఇటువంటి తరుణంలో జగన్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఇప్పుడు ఖమ్మంలో కొంత సంచలనం కలిగించేటువంటి అంశంగానే చెప్పుకోవచ్చు. ఇప్పటికే జనసేన అయితే తెలంగాణలో అంటే రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేసింది. టీడీపీకి కూడా ఒక స్టాండ్ తీసుకోబోతుంది. కానీ జగన్ మాత్రం తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేసే ప్రసక్తి లేదని చెప్తూనే తాను అంటే తన చరిష్మాను ఇటు టీఆర్ఎస్ అటు కాంగ్రెస్ వాడుకునే విధంగా కూడా ప్రయత్నిస్తుందన్న అనుమానాలు కూడా తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో వ్యక్తమవుతున్నాయి. సో మొత్తం మీద జగన్ ఇమేజ్ ఇటు టీఆర్ఎస్ కలిసి వస్తుందా రానున్న ఎన్నికల్లో, లేదంటే కాంగ్రెస్ కలిసి వస్తుందా అన్నది కూడా వచ్చే ఎన్నికల తర్వాత స్పష్టత రానుంది.